సైబర్ క్రైమ్స్ అని కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సెంట్రల్ లెవెల్లో సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కింద ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈ ఫ్రాడ్స్ అన్ని ఎక్కడి నుంచి జరుగుతున్నాయో గమనిస్తూనే ఉంది. వీటిపైన త్వరితగతిన చర్యలు తీసుకుంటుంది. ఎవరైతే వీడియో కాల్లో ఏదైనా స్పామ్ నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని బ్లాక్ చేయటం, వాళ్ళ సిమ్ కార్డ్స్ బ్లాక్ చేయటం, ఈ బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేయటం, ఇవన్నీ కూడా. కాబట్టి పరువుకు భయపడి ఇలా ఆలోచించకుండా సైబర్ క్రైమ్ జరిగితే ఖచ్చితంగా మనం రిపోర్ట్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేకపోతే మనకు జరిగిన సైబర్ క్రైమ్ ఇంకోళ్ళకి జరుగుద్ది అనమాట. కొన్ని సందర్భాల్లో వాళ్ళు పోలీస్ సైరన్స్ వినిపించినట్టు చేస్తారు, ఫేక్ ఐడీస్ చూపిస్తారు, అబద్ధాన్ని నిజమని నమ్మేటట్టుగా మనల్ని భ్రమించేటట్టుగా చేస్తారనమాట. మేము 3 స్టార్ చూసాం, 2 స్టార్ చూసాం పోలీస్ యూనిఫామ్ మీద, లేదా సైరన్ విన్నాము, పోలీస్ వెహికల్ చూసాము, ఇవన్నీ కూడా నమ్మకూడదు. ఎటువంటి పరిస్థితిలో వాళ్ళు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కి మనం మనీ ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఒకవేళ మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే తర్వాత వెంటనే మీరు రియలైజ్ అవుతాయి ఇది ఫ్రాడ్ అని చెప్పి ఇమీడియట్ గా బ్యాంక్ కి కాల్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ ని ఇమీడియట్ గా ఫ్రీజ్ చేయించుకోండి. ఇలాంటి డిజిటల్ ఫ్రాడ్ జరిగినప్పుడు, డిజిటల్ అరెస్ట్ లాంటి మీకు భయం కలిగినప్పుడు వెంటనే ఆ మెసేజెస్, ఆ ఫోన్ కాల్స్ రికార్డ్ చేసుకోవడం కానీ, స్క్రీన్ షాట్స్ తీసుకోవడం కానీ, తర్వాత ఇమీడియట్ గా హెల్ప్ లైన్ నెంబర్ ని కాంటాక్ట్ చేయడం, 1930 కాంటాక్ట్ చేయడం కానీ అస్సలు మర్చిపోకూడదు. ముఖ్యంగా మనం భయపడకుండా వాళ్ళని గనక పట్టివ్వగలిగితే ఇంకా చాలా మందికి మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైనా మనకి కొత్త వ్యక్తులు కాల్ చేస్తున్నప్పుడు, కొత్త వ్యక్తులు వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఇమీడియట్ గా మనం చాలా మైండ్ అలర్ట్ అయిపోవాలి. అదే విధంగా కొత్త వ్యక్తులు అడుగుతున్నప్పుడు ఇమీడియట్ గా మన ఐడి గానీ డేటా గానీ వాళ్ళతో షేర్ చేయకూడదు. అతి ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది, మన ఫోన్ లో అంత యూజ్ అయినా కాకపోయినా ఒక రిలయబుల్ సైబర్ సెక్యూరిటీ యాప్ కూడా మన ఫోన్ లో వేసి పెట్టుకుంటే మంచిది.